చేసినటువంటి గంప నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మనం ఈరోజు ఇక్కడ కూర్చొని అందరం వింటున్నామంటే ఇలాంటి ట్రైనింగ్స్ చాలా కాస్ట్లీ అని ప్రతి ఒక్కరికి కూడా. అలాంటిది మనకి ఫ్రీగా తీసుకొచ్చి అందిస్తున్నటువంటి గురుగారు గంప నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, అలాగే మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజన్ 19 ఆర్పి లక్ష్మణ్ సార్ గారికి, అలాగే మన రీజనల్ సెక్రటరీ స్వాతి మేడం గారికి, మన రీజనల్ జాయింట్ సెక్రటరీ అనిల్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఈపీఎస్ ఆన్లైన్ లో ప్రతిరోజు ఒక మంచి టాపిక్ నేర్చుకుంటున్నాం. ఈ రోజు కూడా మనం మరొక అద్భుతమైన స్పీకర్ మనకి మరింత అద్భుతంగా ఈరోజు సెషన్ నడిపించడానికి మన ముందుకు వస్తున్నారు. సో స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా వినోద్ కుమార్ సార్. వినోద్ కుమార్ సార్. సార్ సాంగ్ ప్లే చేస్తారేమని? సార్ కంటిన్యూ వినోద్ సార్. సాంగ్ ప్లే చేస్తారేమని చూస్తున్నా. లేదు సార్ హ్యాపీ ఈవినింగ్ ఆల్. ఓ నో ప్రాబ్లం ఓకే. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ వాయిస్ వినబడుతుందా? థ్యాంక్ యూ ఈవినింగ్ ఆల్. అందరు బాగున్నారా? పార్టిసిపేట్ ఓకే డన్. వెల్కమ్. ఈరోజు మనకి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో భాగంగా డే 3 కాంటెంట్ ప్రిపరేషన్ వివరించడానికి ఒక అద్భుతమైన స్పీకర్ రాబోతున్నారు మన ముందుకి. కాంటెంట్ అన్నది కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, ఎదుటివారి మనసు లోపల ఆలోచన విధానాన్ని మార్చే గొప్ప ఆయుధం. అలాంటి ఆయుధాన్ని మనకు అందించడానికి ఒక గొప్ప స్పీకర్ రాబోతున్నారు. ఆ సార్ గురించి ఒక 2 మాటలు. సార్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనరు, రీజన్ 17 లో ఆర్డీ ఫర్ ట్రైనింగ్ గా వ్యవహరిస్తున్నారు. రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం నుండి ఈ బిఎంఏఎస్ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీగా చదువుతూనే యువతకి గొప్ప శిక్షణ అందించడంలో ముందుంటారు. సారు TTWS, ఈపీఎస్ మరియు వివేకవాణి లాంటి కార్యక్రమాలకి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఈపీఎస్ ఆఫ్లైన్ కి పైలట్ ఫ్యాకల్టీగా కూడా వ్యవహరించడం జరిగింది. సార్ కాంటెంట్ ప్రిపరేషన్ కానీ, వాయిస్ మాడ్యులేషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ మరియు ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ చెప్పడంలో దిట్ట. సారు జేసీఐ మెంబర్ కూడా. జేసీఐ అంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్లో సభ్యునిగా ఉంటూ సారు భవిష్యత్తులో గొప్ప స్పీకర్గా, పబ్లిక్ స్పీకింగ్ కోచ్గా ఎదగాలని అనుకుంటున్నారు. సార్ గారి కోరికని మనం కూడా నెరవేరాలని కోరుకుంటూ మన రీజన్ 19 తరపున అందరూ కలిసి కరతాళ ధ్వనులతో సార్ని ఆహ్వానిద్దాం. ఆయన మరెవరో కాదు, మిస్టర్ ఉదయ్ కుమార్ సార్ గారు. సార్ వెల్కమ్ సార్. వర్చువల్ డైస్ ఇస్ యువర్ సార్. ఇలాంటి గొప్ప వ్యక్తిని పరిచయం చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఆర్పి సార్ గారికి, ఆర్ఎస్ మేడం గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. సార్ వెల్కమ్ సార్. వర్చువల్ డైస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కుమారస్వామి గారు. అద్భుతమైన ఇంట్రొడక్షన్ తో నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు, ఇన్వైట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక మొట్టమొదటిగా ఈ యొక్క ప్రోగ్రామ్కి, అంటే ఈ యొక్క సెషన్కి, ఈపీఎస్ సెషన్కి ఇన్వైట్ చేసిన లక్ష్మణ్ గారికి అండ్ రీజియన్ 19 మా సోదరులు, మా ట్రైనర్ సోదరులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు నేను నా కొత్త మిత్రులతో మాట్లాడుతున్నాను. అంటే మీరే నా ముందున్నారు చూసారు, మీరే నా కొత్త మిత్రులు. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ రీజియన్ 19 ఈపీఎస్ ఆస్పిరెంట్స్. హ్యాపీ ఈవినింగ్ అండి. మిమ్మల్ని అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నాకేమో ఇక్కడ 34 మంది. సూపర్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. 34 మంది కనిపిస్తా ఉన్నారు. 34 మందిలో నాకు ఒక్కరిదే ఇద్దరిదే వినిపిస్తా ఉంది, మిగతా వాళ్ళు చెప్పట్లేరు అనమాట. హ్యాపీ ఈవినింగ్ అండి. మిమ్మల్ని అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సూపర్. వాట్ ఏ రెస్పాన్స్. ఎస్. అంత డిస్టర్బ్ అవుతుందని చెప్తలేము సార్. డిస్టర్బ్ ఎందుకు అవుతుందండి? వన్స్ ఐఎమ్ సేయింగ్, అది మన యొక్క కర్తవ్యం అన్నమాట.
ఒకరు ఎవరైనా చెప్తా ఉంటే దానికి మనం సంస్కారం అంటాం కదా, సేమ్ అదే విధంగా. 30 నెంబర్ చెప్పేసరికి డిస్టర్బ్ అవుతుంది కదండి, అందుకని ఎవరు చెప్పట్లేదు. చెప్తున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు ఇందాక? కనకతార్. మీరు నాకు కనిపించట్లేరండి, వినిపించరు కూడా కొద్దిసేపటి అయితే. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు ఇంకా మరికొందరితో మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరు అంటే రమేష్ గారు, పండేల ముంబైలో ఉంది, పెండేల ముంబై గారు, మణిపాల్ గారు, శ్యామల గారు. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. జై శ్రీరామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. నాకు వినిపించట్లేదండి మీ వాయిస్ ఎందుకో. హ్యాపీ ఈవినింగ్ సార్. నాకు అసలే వినిపించట్లేదు. నా నెట్వర్క్ అయితే బాగానే ఉంది, కింద కనిపిస్తా ఉంది. లక్ష్మణ్ గారు మీకేమైనా వినిపిస్తుందా? రాజేశ్వర్ గారు మీకేమైనా వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ జై శ్రీరామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఇప్పుడు వినిపిస్తున్న మణిపాల్ సార్. మణిపాల్. సార్, నా పేరు రచిత. హ్యాపీ ఈవినింగ్ సార్. యా, రజిత గారిది మీరు వినిపిస్తుందండి, మీరైతే వినిపిస్తుంది. మన నాకు స్పీకర్ కావాలి తెలిసి అని అంటే మనకి Happy బేస్ evening, ఉండాలి. సూపర్. నాకు బేస్ కంటే ముందు ఫోన్ ఇలా వర్టికల్ గా పెట్టుకుంటే వినిపించదంట, నా చెవులకు అస్సలు వినిపించదు. వీడియో ఆఫ్ చేసుకుంటే కనిపించరంట, ఇలా పెట్టుకుంటే వినిపించరు, కనిపించరు. మీరు ఆన్ చేసుకున్నా ఆఫ్ చేసుకున్నా ఇలా ఫోన్ హారిజంటల్ గా పెట్టుకుంటే నాకు బ్రహ్మాండంగా వినిపిస్తారంట. నా చెవులకు చాలా బాగా వినిపిస్తారు, కనిపించడం కూడా మారిపోతుంది చెప్తున్నా. హారిజంటల్ గా పెట్టుకుంటే కరెక్ట్ గా వినిపిస్తారు. రమేష్ గారు హారిజంటల్ గా పెట్టుకుంటే కరెక్ట్ గా వినిపిస్తారు. రైట్. శ్యామల గారు హ్యాపీ ఈవినింగ్ అండి. మణిపాల్ గారు హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. అబ్బాబ్బాబ్బా, బ్రహ్మాండంగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు చూడండి సార్, అద్భుతమైన స్పీకర్ లాగా అనిపిస్తుంది. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి శ్యామల గారు, అద్భుతంగా వినిపిస్తుంది. ఈ యాక్టివిటీ ఎందుకు చేయించాను అని అంటే, ముఖ్యంగా ఒక స్పీకర్కి ఫస్ట్ కాంటెంట్ క్రియేషన్, స్టేజ్ ఫియర్, ఇవన్నిటికంటే ముందు కావాల్సింది ఏంటంటే కెమెరా పొజిషన్, సిట్టింగ్ పోస్చర్ కావాలి. ఏదో సబ్జెక్టులు ఏదో చెప్పారు కదా, ఫ్రీ ఈపీఎస్ఏ కదా, లేకపోతే 499 కదా, 999 కదా, కట్టేద్దాము, వచ్చేద్దాము, నేర్చేసుకుందాము, సబ్జెక్ట్స్ విందాము, అవిటిని ఎక్కడన్నా చెప్పేద్దామంటే కుదరదండి. అలా మనం స్పీకర్గా మారలేం. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్స్. పబ్లిక్ స్పీకింగ్ నాట్ అబౌట్ టాపిక్స్. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంపాక్ట్ లోనే వస్తున్నాము. అతి తక్కువ ప్రైస్ లో ఎక్కడ ఇవ్వరు కదా, ఇంత తక్కువ ప్రైస్ లో మనకి కంపల్సరీ సర్వీస్ రూపంలో ఇస్తున్నారు కదా, వచ్చేద్దాం, నేర్చుకుందాం, సర్టిఫికేట్ తీసుకుందాం, పబ్లిక్ స్పీకర్ అని చెప్పేసుకుందాం, మన పేరు పక్కనే ఒక చిన్న తోక పెట్టేసుకుందాం. పబ్లిక్ స్పీకింగ్ అంటే కుదరదు. ఒక మొట్టమొదటిగా కావాల్సింది, ఒక పబ్లిక్ స్పీకర్ గా మారాలి, పబ్లిక్ స్పీకర్ గా అవ్వాలి అని అంటే కావాల్సింది మనకి ఏంటంటే జనాలకి కనిపించడం. సో దట్ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కరు, అంటే వీడియో ఆన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ మై డియర్ ట్రైనర్స్, మై డియర్ కో ట్రైనర్స్, ప్లీజ్ అప్రిషియేట్ చేయండి అలాంగ్ విత్ మీ. వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళకైతే లేదు, ఇది ఏ అప్రిషియేషన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఈ 6 రోజులు నేర్చుకొని, 7 రోజులు నేర్చుకొని, బ్రహ్మాండంగా సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోదాం, ఇంకా పబ్లిక్ స్పీకర్గా అయిపోదాం అంటే కుదరదండి. నిజంగా చెప్తున్నాను. ఇక నేర్చుకుంటే చాలు, ఇంకేముంది, కాంటెంట్ ప్రిపరేషన్ అంట, వాయిస్ మాడ్యులేషన్ అంట, స్టేజ్ ఫియర్ అంట, బాబా పోయింది, ఇంకేం భయం పోయింది, చాలు కదా, ఇంకెందుకు. మీ భయం పోయిందో లేదో, మీరు పబ్లిక్ స్పీకర్స్ కాదో అని చెప్పి మీరు ఆన్ చేసుకున్న వీడియో, ఆఫ్ చేసుకున్న వీడియోలో తెలుస్తుంది. అసలు నేర్చేసుకొని ప్రపంచానికి ఏదో మన మాటల్ని ఇన్ఫ్లుయెన్స్ గా చేద్దాము, అక్కడ ఉన్న జనాలని మార్చేద్దాము, ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం, వాళ్ళ మార్పు తెప్పిద్దాం, ఇన్స్పిరేషన్ చేద్దాం, మోటివేట్ చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాం కదా. మనం ఫస్ట్
ప్రపంచానికి వినిపించాలి, ప్రపంచంలో గుర్తించబడాలి, ప్రపంచంలో ఒక అత్యద్భుతమైన పబ్లిక్ స్పీకర్గా, మోటివేషనల్ స్పీకర్గా తెలవబడాలంటే మనము ఇక్కడ కనిపిస్తున్న ఈ 10, 20, 30, 100 మందిలో మనం కనిపించాలి. 100 మందిలోనే కనిపించనంత భయం మీకుంటే 100 మందిలోనే మీరు పబ్లిక్ స్పీకర్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకుంటుంటే ప్రపంచంలో బయటకు వెళ్ళిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత ఒక కొన్ని వేల మంది ముందు ఏం మాట్లాడతారు, ఏం కనిపిస్తారు? కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ఫాస్ట్గా స్విచ్ ఆన్ చేసుకోండి విత్ హారిజంటల్ పొజిషన్ ఆఫ్ యువర్ ఫోన్. ఫాస్ట్గా ఐ వాంట్ మ్యాక్సిమం పీపుల్ దగ్గర అందరు వీడియో ఆన్ చేసుకోవాలి. కుమార్ గారు, వేదాశ్రీ గారు, స్వర్ణలత గారు, జ్యోతి గారు, ఫాస్ట్గా సంతోష్ గారు. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆన్ చేసుకునే వాళ్ళు ఫాస్ట్గా త్వరగా ఆన్ చేసుకోండి. విల్ గో ఇన్ టు ద సెషన్. రైట్ నౌ మరోసారి హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్, హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్. చూడండి, ఇప్పుడు అత్యద్భుతమైన స్పీకర్ లా కనిపిస్తున్నారు. అయిపోయారు ఇంకా మీరు స్పీకర్లు. ఇది కదా కావాల్సిందే. ఎస్, మరి ఈ ఈపీఎస్లో భాగంగా ఈరోజు ఉన్న టాపిక్ ఏంటో నేనైతే మిమ్మల్ని అడగను, ఎందుకంటే మీరు షార్ప్ సార్ మా వాళ్ళు అని చెప్పేసి లక్ష్మణ్ గారు నాకు ముందే చెప్పారు కాబట్టి నేను అడగను క్వశ్చన్. మీరు ఆల్రెడీ పోస్టర్ చూసేసారు, టాపిక్ ఏంటో మీరు చెప్పేస్తారు కనుక. ఏంటా టాపిక్? కాంటెంట్ ప్రిపరేషన్. అయితే ఈ కాంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటి? కాంటెంట్ ప్రిపరేషన్ అనేది ఒక పబ్లిక్ స్పీకర్కి అవసరమా? స్పీచ్ చెప్పేటప్పుడు కాంటెంట్ ఖచ్చితంగా మస్ట్ షుడ్గా ప్రిపేర్ చేసుకోవాలా? అసలు కాంటెంట్ ఎక్కడి నుండి దొరుకుద్ది? కాంటెంట్ అంటే ఏంటి? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అదేంటి ఏంటో తెలుసుకుందాం. ఆర్ యు ఆల్ రెడీ? ఆర్ యు రెడీ? నాకు థ్యాంక్ యూ సో మచ్. నాకు కొన్ని జెస్చర్స్ చాలా ఇష్టం అనమాట. కొన్ని జెస్చర్స్ చాలా ఇష్టం. ఏంటా జెస్చర్స్ అంటే తమ్ము చూపించడం. ఆర్ యు ఆల్ రెడీ అన్నప్పుడు ఒక్క తమ్ము చూపించండి. బ్రహ్మాండంగా సూపర్ రెడీ సార్ అన్నప్పుడు 2 thumbs చూపించండి. వద్దు సార్ మాకు అన్నప్పుడు thumbs down చేయండి, పర్లేదు. మీరు వద్దన్న నేను చెప్పెళ్తా, నా పర్పస్ అది కాబట్టి. రైట్, ఇప్పుడు చెప్పండి, ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద సెషన్? ఇలా పెట్టకండి, నేను స్కాన్ చేసేస్తాను, మీ డబ్బులన్నీ పోతాయి మీ అకౌంట్లో, మీ ఇష్టం. ఇలా పెట్టండి. రైట్, సూపర్. మళ్ళీ వీడియోస్ ఆఫ్ చేసేసుకున్నారు. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. యా, మీరు వీడియో ఆన్ చేసుకున్న లోపు లెట్ మీ షేర్ మై పీపీటీ. సో ఇక్కడ ఏంటంటే ఇన్నాళ్ళు కాంటెంట్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏం చేయాలి, స్టేజ్ ఫ్రైట్ ఎలా పోగొట్టుకోవాలి, స్పీచ్ స్ట్రక్చర్ని ఎలా మనము నిరూపించుకోవాలి అన్నట్టుగానే కాంటెంట్ని కూడా మనమే ప్రిపేర్ చేసుకోవాలి. యాజ్ ఎ స్పీకర్గా కాంటెంట్ని కూడా మనమే ప్రిపేర్ చేసుకోవాలి. దట్స్ వై ఇట్ ఈజ్ క్రియేట్ యువర్ కాంటెంట్. ఎంతమంది నాతో పాటు కాంటెంట్ని క్రియేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది? ఎస్, ఇఫ్ యు ఆర్ రెడీ టు ప్రిపేర్ యువర్ ఓన్ కాంటెంట్, ఎస్ అని పెట్టండి. ఎస్ అని టైప్ చేయండి. ఎస్, టైప్ చాట్ బాక్స్. చేతులకు పని పెట్టాలి, నాట్ విత్ వాయిస్. ఎందుకంటే కాంటెంట్ ప్రిపేర్ చేయాలి కదా. రైట్, అర్థమైంది ఇక్కడ? డన్. క్రియేట్ యువర్ కాంటెంట్. అసలు కాంటెంట్ అంటే ఏంటి? కాంటెంట్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు కాంటెంట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. Content is a full message, ideas, information or meaning expressed is called content. మన దగ్గర ఉన్న మెసేజ్ని ఐడియాస్ రూపంలో, ఇన్ఫర్మేషన్ రూపంలో, మీనింగ్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయడమే కాంటెంట్. ఎవరు రాస్తున్నారండి? ఎవరో సమ్వన్ ఈజ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్.
ప్లీజ్. యా, ఇక మీ దృష్టిలో కాంటెంట్ అంటే ఏంటి? నేనైతే ఒక మీనింగ్ చెప్పేశాను. ఏంటి కాంటెంట్, కాంటెంట్ వల్ల ఏమొస్తుంది అని చెప్పి నేను ఒకటైతే చెప్పేశాను. సో వాట్ ఈస్ కాంటెంట్ ఇన్ యువర్ వర్షన్, ఇన్ యువర్ ఆస్పెక్ట్? ఐ జస్ట్ వాంట్ టు నో కాంటెంట్ అంటే ఏంటి. మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు, లేదా చాట్ బాక్స్లో కూడా చాట్ చేయొచ్చు. వాట్ ఈస్ కాంటెంట్? వాట్ ఈస్ కాంటెంట్? సార్ మనమైతే ఏ సబ్జెక్ట్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నామో దాన్ని ప్రిపరేషన్ అవ్వడం అని అనుకుంటున్నాను. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ రజిత గారు. నెక్స్ట్ వాట్ ఈస్ కాంటెంట్? నెక్స్ట్ Main concept of the speech. మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్పీచ్. సూపర్ అండి, సూపర్ రాజేశం గారు. ఎస్, నెక్స్ట్ Sir Jagadas. జగదాస్. ఎస్ ప్లీజ్ సార్, ఆన్సర్ చెప్పండి సార్. పేరు నాకు అక్కడ కనిపిస్తుంది, నేను చదివేస్తా. Okay, main concept of the speech. సూపర్ new అండి. concept. ఓకే, మీరు చెప్పారా జగదీష్ గారు? సూపర్ అండి. ఎస్ Okay. Thank you. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇదేంటండి మీరు చెప్పట్లేదు ఏంది? ఫస్ట్ కొంత సీరియస్గా అయిపోయానని చెప్పేసా. నాకైతే లక్ష్మణ్ గారు, మా వాళ్ళు కత్తి కన్నా షార్ప్ సార్. మీరు అడగడమే లేటు సార్, చెప్పేస్తారు సార్ అని చెప్పారు. మీరేమో బయటికి రావట్లేరు ఫాస్ట్గా. మనం చెప్పబోయేది మ్యాటర్ ని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని వేరే వాళ్ళకు చెప్పే వాళ్ళకు చెప్పడం, ముందుగా ప్రిపేర్ చేసుకునేది సార్. సూపర్ బట్టి, సూపర్. ఇవన్నీ ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షన్లో చెప్తా ఉన్నారు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో యాక్చువల్ కాంటెంట్ ఏంటో మనం తెలుసుకుందాం. ఆర్ యు ఆల్ రెడీ? Yes. ఆర్ యు ఆల్ రెడీ? మర్చిపోయారు మళ్ళీ మీరు. Yes, sir. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. షోయింగ్ ద థంబ్ అని మర్చిపోయాను అని చెప్పా. ఇక చూద్దాం. వై అసలు కాంటెంట్ అంటే ఒక మెసేజెస్ని, ఐడియాస్ని, ఇన్ఫర్మేషన్ని, మీనింగ్ని ఎక్స్ప్రెస్ చేయడమే కాంటెంట్. దాంట్లోనే దాన్నే మనం కాంటెంట్ అని పిలుస్తాం. అయితే ఈ కాంటెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? పబ్లిక్ స్పీకింగ్లో కాంటెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ చూపించబోయే ఒక సింగిల్ స్టేట్మెంట్, మా గురువు గారు చెప్పిన స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ తోటి మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ఒకసారి చూడండి, నేను చదువుతాను. పబ్లిక్ స్పీకర్గా మీరు ఉన్నత స్థాయిలో ప్రదర్శన చేయాలనుకుంటే మీరు అత్యున్నత స్థాయి కాంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. ఐ రిపీట్, పబ్లిక్ స్పీకర్గా మీరు ఉన్నత స్థాయిలో ప్రదర్శన చేయాలనుకుంటే మీరు అత్యున్నత స్థాయి కాంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. దెన్ ఈ యొక్క సింగిల్ స్టేట్మెంట్ మనకు అర్థమైండొచ్చు. ఎందుకు సార్ మరి అంత స్ట్రెస్ పెట్టి ఆ యొక్క సింగిల్ స్టేట్మెంట్ అంతలా చెప్తున్నారు ఎందుకు? కాంటెంట్ అంటే ఎక్కడో బుక్లోనో, ఎక్కడనో పుస్తకాలనో, యూట్యూబ్లోనో, గూగుల్లోనో, చాట్ జీపీటీలోనో దొరికితే రాదు. సరైన కాంటెంట్ అక్కడ రాదు. ఎప్పుడైతే మనం మనస్సు పెట్టి మనస్శుద్ధితోటి ఎప్పుడైతే చేస్తామో అప్పుడే కాంటెంట్ అనేది మన దాకా వస్తుంది. ఆ కాంటెంట్ కలెక్షన్ని మనం క్రియేట్గా చేయొచ్చు. తద్వారా మన యొక్క స్పీచ్ ఆఫ్ స్ట్రక్చర్ కరెక్ట్గా డెవలప్ చేసుకోవచ్చు. సో ఈ కాంటెంట్ నేర్చుకోవడం వల్ల, కాంటెంట్ మనము కలెక్ట్ చేయడం వల్ల ఏమొస్తుంది మన దగ్గర ఒక స్పీకర్గా మనం రేపటి రోజున ఒక స్కూల్కో, కాలేజ్కో మనము యాజ్ అ స్పీకర్గా మనం ఇన్వైట్ చేసినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు మన దగ్గర కాంటెంట్ లేకుండా, స్పీచ్ లేకుండా సడన్గా నన్ను, లక్ష్మణ్ గారిని, శ్యామల గారిని, కుమార్ గారిని, మనందరినీ పిలిచారు. మీరు మాత్రం బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యారు. నేనేం చేశానంటే నేను ప్రిపేర్ అవ్వలేదు. నాకు అక్కడ తెలిసింది ఏంటంటే, అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, లక్ష్మణ్ గారికి, శ్యామల గారికి, కుమార్ గారికి మేము అవకాశం
చేస్తున్నాము బ్రహ్మాండంగా 15 నిమిషాలు. అయితే నేను అక్కడ కన్సిడర్ లేదు, అది నాకు కూడా తెలియదు అనమాట. నాకు కూడా తెలియదు, నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. నేను అలానే కూర్చున్నాను. ఒక్కరిది సెషన్ అవుతా ఉంది. అయితే అక్కడ ఇంకా ఒక చీఫ్ గెస్ట్ రాబోతున్నారు. ఆ చీఫ్ గెస్ట్ వచ్చే లోపు మాకు ఇంకా సమయం ఉంది సార్, మీ మాటలు కూడా మేము ఆల్రెడీ ఒక యూట్యూబ్లో చూసాం సార్, మీ మాటలు కూడా మేము ఆల్రెడీ ఒకరి దగ్గర నుంచి మేము విన్నాం సార్. సో మా పిల్లలకి మీరు కూడా ఒక సెషన్ చెప్పమని సడన్గా వచ్చి నా దగ్గర మైక్ పెట్టి చెప్పండి సార్, లేవండి సార్, వెళ్ళండి సార్, పదండి సార్ అన్నప్పుడు నేనేం చేస్తా? నా దగ్గర కాంటెంటే లేదు కదా, ఏం చెప్పాలో ఏంటనేది. రైట్? సో ఎప్పుడైతే ఎప్పుడైతే మన దగ్గర, నేను ముందే ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే నా ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి నాకున్న అక్కడ ఆడియన్స్కి, అక్కడ ఉన్న పిల్లలకి ఏం కావాలో ఆ దాన్ని ఎంచుకొని ఒక షార్ట్ లైన్లో ఒక అక్రోనియం తోటి నేను చెప్పేస్తాను. కానీ పర్ఫెక్ట్గా ఆ యొక్క ఆడియన్స్ ఎవరు, ఏం చెప్పాలి, వాళ్ళకి ఎలాంటి కాంటెంట్ని ఇస్తే వాళ్ళు నేర్చుకుంటారు, ఎలాంటి కాంటెంట్ ఇస్తే వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారని చెప్పేసి లక్ష్మణ్ గారు, శ్యామల గారు, కుమార్ గారు మంచిగా ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కాంటెంట్, వాళ్ళ దగ్గర కాంటెంట్ ఉంది, నా దగ్గర లేదు. ఆ కాంటెంట్కి ఏమవుతుందంటే అక్కడ వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ ఇట్ ఇంక్రీజెస్ అవర్ వాల్యూ, దట్ ఈస్ క్రెడిబిలిటీ. దాంతో పాటుగానే కాంటెంట్ బికమ్స్ అవర్ టూల్. మీ ఎదురుగున్న జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అదొక బెస్ట్ టూల్గా మారుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ కాంటెంట్ సేకరణకి మనం ఎంతగానో టైం వెచ్చిచ్చి మనం చేస్తూ ఉంటాం కదా, ఇక్కడ ఏమవుతుందంటే మన యొక్క కెరియర్ అండ్ ప్రొఫెషనల్ నెట్వర్క్ని బిల్డ్ చేస్తుంది ఈ కాంటెంట్. అంటే అనేక విషయాల్ని మనం ఈ కాంటెంట్ సేకరణ చేసేటప్పుడు మనం తెలుసుకుంటాము. అందుకే కాంటెంట్ అనేది అంత important. అయితే ఈ కాంటెంట్కి అసలు పబ్లిక్ స్పీకింగ్లో ఒక కమ్యూనికేషన్ రూల్ అని ఒకరు ఒక సైకాలజిస్ట్ అండ్ పోయేట్ తనకు అనుకున్నారు. ఆయన్నే ఆల్బర్ట్ మెహర్విన్ గారు. ఇట్స్ మెహర్విన్ రూల్ అనొచ్చు, లేదా కమ్యూనికేషన్ రూల్ అనొచ్చు. ఆయన కనుక్కున్నది ఏంటంటే 7-38-55 అన్న రూల్. 7-38-55 అన్న రూల్. ఈ 7 ఏంటి, 38 ఏంటి, 55 ఏంటి? 7 అంటే మాట్లాడే పదాలు, మాట్లాడే మాటల్ని 7% అన్నాను. ఇక 38% ఆఫ్ అంటే టోన్ ఆఫ్ వాయిస్ ఆర్ వాయిస్ మాడ్యులేషన్ అన్నాను. ఇక నెక్స్ట్ది 55% అంటే ఏంటంటే యాక్షన్స్, అవర్ జెస్చర్స్ ని 55% అని అన్నారు, అంటే బాడీ లాంగ్వేజ్. సో దీని లోపల 7% ఏదైతే వర్డ్స్ ఉందో దాన్నే కాంటెంట్ అని మనం అంటున్నాం. ఎందుకు 7% పదాలనే కాంటెంట్ అని అంటున్నాం అంటే మనం ఇంక్లూడ్ చేసే ప్రతి ఒక్క డిస్క్రిప్షన్లో, ప్రతి ఒక్క స్క్రిప్ట్లో దాంట్లో మనం పదాలని జోడిస్తూ ఉంటేనే దాని ఒక సెంటెన్స్, పదం కూడే ఒక సెంటెన్స్గా ఫామ్ అవుతుంది. ఒక్కొక్క ఆల్ఫాబెట్తో పాటు ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది. అలానే మనం ఒక్కొక్క అక్షరంతో ఒక పదం ఫామ్ అవుతుంది. అందుకే దాన్ని 7% అన్నారు. మరి ఇంత తక్కువ, ఇంత లీస్ట్ మనకి కీ రోల్ ఉంది, ఇంత లీస్ట్ ఇంపార్టెన్స్ ఉంది దీని లోపల కమ్యూనికేషన్ రూల్లో. మరి అంతలా ఎందుకు కాంటెంట్ ఈజ్ కింగ్, కాంటెంట్ అంటే కింగ్, అది రాజు, మొత్తం పబ్లిక్ స్పీకింగ్కే అది లేకపోతే లేదు అని ఎందుకు అంటాము? ఎందుకంటారంటే ఇక్కడ చూడండి. ఎస్, యా, ఇక్కడ చూడండి. ఒక సర్వే ప్రకారం మగవాళ్ళు అంటే మెన్ స్పోక్స్ 11,950 వర్డ్స్ పర్ డే. ఒక్క రోజులో 11,950 పదాలని ఒక మగవాడు మాట్లాడతాడంట. అదే ఉమెన్ వచ్చేసరికి 13,349 వర్డ్స్ని మాట్లాడతారు. అయితే ఈ 13,000 ఈ 11,000లలో కేవలం 500 to 700 వర్డ్స్ మాత్రమే ఇంటెన్షనల్గా మాట్లాడతారు. దానికంటే ఒక పర్పస్ ఉంటుంది, దానికంటే ఒక మీనింగ్ఫుల్ పదాలు ఉంటాయి, అవి మాత్రమే. అందుకే
కమ్యూనికేషన్ రూల్లో వర్డ్స్కి 7% మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఈ 7% ఇచ్చిన దాంట్లో అసలు ఎంత ఈ 7% ఆఫ్ వర్డ్స్, ఈ కాంటెంట్ పబ్లిక్ స్పీకింగ్ లో ఎంత ప్రాముఖ్యత పోషిస్తుందో మనం చూద్దాం. వాట్ ఈస్ ద కీ రోల్ ఆఫ్ ఎ కాంటెంట్ ఇన్ ఏ పబ్లిక్ స్పీకింగ్ అనేది మనం తెలుసుకుందాం. రైట్, ఇక చూద్దాం. అయితే పబ్లిక్ స్పీకింగ్ లో తెలుసుకునే ముందు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటో మనం క్లియర్గా క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న స్లైడ్ చదవండి. మీలో ఎవరైనా ఒకరు ఫాస్ట్గా అండి అన్మ్యూట్ చేసుకోండి, చదవండి. Public speaking is the act of performing a speech to a live audience, small or large group of people, in a structured manner in order to enforce, motivate, అనిపిస్తలేదు సార్ అది కొద్దిగా, inspire, entertain or pursue. Okay. ఎస్. ఇక ఇక్కడ ఏముందంటే పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? పబ్లిక్ స్పీకింగ్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఎ స్పీచ్ టు ఎ లైవ్ ఆడియన్స్, స్మాల్ ఆర్ లార్జ్ గ్రూప్, ఇన్ ఏ స్ట్రక్చర్డ్ మేనర్ ఇన్ ఆర్డర్ టు ఇన్ఫార్మ్, మోటివేట్, ఇన్స్పైర్ ఆర్ ఎంటర్టైన్ ఆర్ పర్స్యూడ్. పబ్లిక్ స్పీకింగ్ అనేది చిన్నపాటి గ్రూప్కి కానీ పెద్దపాటి లార్జ్ గ్రూప్స్ కానీ ఒక స్ట్రక్చర్డ్ మేనర్గా ఇన్ఫార్మ్ చేయడం కానీ, లేదా మోటివేట్ చేయడం కానీ, ఇన్స్పైర్ చేయడం కానీ, ఆర్ కన్విన్స్, దాన్నే పర్స్యూడ్ అన్నారు. ఈ నాలుగుట్లో ఏవైతే మనం చేస్తామో దాన్నే పబ్లిక్ స్పీకింగ్ అని అన్నారు. అందుకే ఈ నాలుగుటిని టైప్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అని అంటాము. చూడండి, ఆ ఫస్ట్ది ఏంటి? ఆ నాలుగిట్లో ఇన్ఫర్మేటివ్. ఒక పబ్లిక్ స్పీకర్ అనేవాడు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాడు. ఇన్ఫర్మేటివ్ అంటే ఏంటి? ఫోకస్ ఆన్ నాలెడ్జ్. కంప్లీట్గా మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఎదుటి వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయడమే ఇన్ఫర్మేటివ్. ఇంకా నెక్స్ట్ది రెండోది పర్సెసివ్ అంటే ఏంటంటే కన్విన్స్ చేయడం. ఎదురుగున్న ఆడియన్స్లలో వాళ్ళకున్న ఒక ఒపీనియన్స్ కానీ, వాళ్ళకున్న పర్సెప్షన్ని కానీ మనం మార్చడం, లేదా మనం చెప్పే మాటలని కన్విన్స్ చేయడం. దట్ ఈస్ పర్సెసివ్. ఇక మూడోది ఎంటర్టైనింగ్. ఈ ఎంటర్టైనింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న పాజిటివ్ ఎమోషన్స్తో పాటు వాళ్ళకి ఎంటర్టైన్ చేయడం. ఇక నెక్స్ట్ది ఇన్స్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ మూవ్స్ అండ్ మోటివేట్స్ ద ఆడియన్స్. మన దగ్గర ఉన్న మాటలతోటి ఎదుటి ఉన్న ఆడియన్స్ని మోటివేట్ చేయడం ప్రతి ఒక్క మాటతో. సో దట్ ఈస్ ఇన్స్పిరేషన్. రైట్. అయితే ఈ పబ్లిక్ స్పీకింగ్లో మనం ఎంచుకున్న ఈ కాంటెంట్ అన్న ఈ టాపిక్కి మెయిన్ కోర్ పిల్లర్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఆ కోర్ పిల్లర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటంటే W5H1 అన్న ఫార్ములా. ఈ W5H1 అన్న ఫార్ములా అంటే ఏంటి? ఫస్ట్ది హూ, నెక్స్ట్ది వాట్, తర్వాత వై, వెన్, వేర్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇస్ హౌ. ఈ W5H1. మరి వాట్ ఏంటి, హూ ఏంటి, వేర్ ఏంటి, వెన్ ఏంటి, వై ఏంటి, హౌ ఏంటి సార్ ఇది? వాట్ ఈస్ ద W5H1 అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ఆర్ యు ఆల్ రెడీ? సిద్ధంగా ఉన్నారా? బోరింగ్గా ఉందా?
చెప్పండి ఫాస్ట్గా. ఆర్ యూ ఆల్ రెడీ? ప్లీజ్ ఐ రిక్వెస్ట్ అండి, ఎవరో రాస్తా ఉన్నారు బోర్డు పైన, ప్లీజ్ చెరిపేయండి అది, రాయకండి, డోంట్ రైట్ ఇట్. ఎస్. W5H1 గురించి మనం తెలుసుకుందాం ఇన్ డీటెయిల్గా. అసలు ఇవి కోర్ పిల్లర్స్ ఆఫ్ ఎందుకు కమ్యూనికేషన్కి ఎందుకు కోర్ పిల్లర్స్ అయ్యాయి అనేది మనం తెలుసు. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ మ్యూట్లో ఉండండి, ఫాస్ట్గా మ్యూట్లోకి వెళ్ళిపోయింది. సార్ మ్యూట్లో ఉంచండి హోస్ట్ ఎవరైతే ఉన్నారో. యా యా ఫస్ట్ అసలు మనము ఆడియన్స్ ఒక స్పీచ్ ఇవ్వడానికి లేదా ఒక సెషన్ ఇవ్వడానికి మనకి యాజ్ అ స్పీకర్గా పిలిచినప్పుడు మనము కన్సిడర్ చేయాల్సింది, మనము ఒక ఫార్ములాని పాటించాల్సింది. అది ఏంటి అంటే W5H1 అన్న ఫార్ములాని పాటించాలి. స్పీచ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, కాంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, అప్పుడైతే ఒక స్ట్రక్చర్డ్ ప్రాపర్ మేనర్ మనకి మన కాంటెంట్లో వస్తుంది. సో దట్ మన స్పీచ్ని, మనం ఇచ్చే ప్రసంగాన్ని అత్యద్భుతంగా ఇవ్వగలుగుతాం, ఎక్కడ కూడా తడబడకుండా, ఆగకుండా. అందుకే ఈ ఫార్ములేషన్, ఈ కమ్యూనికేషన్ ఫార్ములా మనకి అవసరం. యా అయితే దాంట్లో మొట్టమొదటిది హూ. ఒక కాలేజ్కి మనల్ని పిలిచారు సెషన్ ఇవ్వడానికి, స్పీచ్ ఇవ్వడానికి. ఆ ప్రిన్సిపల్ మనకి కాల్ చేశారు, ఆ ఇన్ఛార్జ్ మనకి కాల్ చేశారు. కాల్ చేసి మా దగ్గర ఉన్నారు పిల్లలు సార్, మరి వీళ్ళకి ఇవ్వాలి, సెషన్ ఇవ్వాలి అని అంటే, ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సింది, ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే హూ యువర్ ఆడియన్స్. నో యువర్ ఆడియన్స్ ఫస్ట్. ఆ నో యువర్ ఆడియన్స్లో మొట్టమొదటి వచ్చేది ఏంటంటే డెమోగ్రఫిక్స్. డెమోగ్రఫిక్స్ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఆడియన్స్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారా, యవనస్తులు ఉన్నారా, మధ్య వయసు వాళ్ళు ఉన్నారా, వృద్ధులు ఉన్నారా, ఎవరున్నారు, అండ్ ఏ కేటగిరీ పీపుల్ ఉన్నారు. ఏ కేటగిరీ పీపుల్ అంటే ఏ ప్రొఫెషన్ వారు, LIC ఏజెంట్సా, రియల్ ఎస్టేట్ రియలేటర్సా, లేదా అడ్వకేట్స్ ఉన్నారా, డాక్టర్స్ ఉన్నారా, బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారా, ఎవరున్నారు. సో ఫస్ట్ మనం హూలో తెలుసుకోవాల్సింది ఏంటంటే నో అవర్ ఆడియన్స్. దట్ ఈస్ డెమోగ్రఫిక్స్. ఇక ఇదే నో యువర్ ఆడియన్స్లో నాలెడ్జ్ లెవెల్. రెండోది ఏంటంటే నాలెడ్జ్ లెవెల్. ఏంటి ఈ నాలెడ్జ్ లెవెల్? నేను ఇటీవల కాలంలో అండి మా ఇంటి దగ్గర ఒక ఏరియా ఉంటుందన్నమాట. ఆ ఏరియాలో ఏంటంటే పక్క రాష్ట్రం నుండి, వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు అనమాట. కొనసాగిస్తుంటే దాని లోపల సడన్గా నేను నా బైక్ తీసుకెళ్తా ఉన్నాను. ఆ బైక్లో సడన్గా బైక్ ఎందుకో ఆగిపోయింది అనమాట. ఆగిపోయి అక్కడ ఆపేసి నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. వాడు వచ్చే లోపు నేను అలానే నా ఫోన్లో ఏదో వచ్చిందని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను. చూస్తుంటే ఎదురుగా ఒక పిల్లోడు ఆడుకుంటా ఉన్నాడు. ఆడుకుంటుంటే వాళ్ళ నాన్న వచ్చాడు అనమాట అదే టైంకి. అట్ అరౌండ్ ఆల్మోస్ట్ 6:30 అవుతుంది అనమాట. ఆ టైంకి వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ పనిని ముగించుకొని వాళ్ళ నాన్న వచ్చాడు. నాన్న రాగానే నాన్నని చూసి నాన్న 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 అక్కడ ఏదో లైట్లు కనిపిస్తున్నాయి నాన్న అని చెప్పాడు. వాళ్ళ ఏరియాకి దగ్గరికి ఒక లైట్లు అంటే అక్కడ తిరణాలు అంటాను చూసారా, తిరణాలు ఎగ్జిబిషన్ ఇలా పెడతారు కదా. సో ఆ ఊర్లో అంటే మా ఊర్లో అక్కడ తిరణాలు జరుగుతూ ఉన్నాయి అనమాట. వాళ్ళ ఏరియా నుండి మంచిగా లైటింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఇట్లా బయటికి ఎగ్జిబిట్ అవుతా ఉన్నాయి. అది ఆ లైటింగ్ ని చూసి నాన్న అక్కడ ఏదో ఉంది నాన్న, నాకు తెలిసి ఎగ్జిబిషన్ అనుకుంటా నాన్న, పోయిన సంవత్సరం మనం పోలేదు, ఇప్పుడు వెళ్దాం నాన్న అన్నాడు. ఆ పిల్లోడు కూడా ఎంత వయసు అంటే కేవలం 2 years. ఆ 2 ఏళ్లలో ఏం మాట్లాడతాడు? సరిగా మాట్లాడలేడు కదా, బెబ్బే బెబ్బే అని మాట్లాడతాడు, రైట్? ఆ ఉన్నదాన్ని ఆ లైట్ చూపిస్తూ అక్కడికి వెళ్దాం అని అంటున్నాడు. అక్కడికి వెళ్దాం అని అంటే ఏం చేశాడు? సర్లే తీసుకెళ్దాంలే అని చెప్పేసి వాళ్ళ నాన్న ఫ్రెష్ అప్ అయిపోయి ఆ బాబుని మంచిగా షూస్ వేయించేసి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన ఒక 2 నిమిషాలు కూడా కాలేదు, విత్ ఇన్ 1 minute ఏడుపు మొదలెట్టాడు బాబు.
ఉవ్వా, 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 ఉవ్వా అని స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. అర్థం కాలేదు, తన తండ్రికి అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు. తీసుకురమ్మన్నాడు కదా. అక్కడికి వెళ్ళంగానే ఎంట్రీ అవ్వంగానే మంచి రంగురంగుల ప్రపంచము, లైటింగ్స్, ఎప్పుడు చూడలేడు ఆ బాబు. ఎప్పుడు చూడ తన తండ్రి కూడా చూడలేడు. మంచి ఆ జెయింట్ విల్లు, రకరకాల ఆ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నిటిని చూసి, ఆ మంచి లైటింగ్ని చూసి వాళ్ళ నాన్న మాత్రం ఇట్లా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు. అదే విధంగా బాబు కూడా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు. కానీ వెళ్ళిన ఒక నిమిషానికి తన ఏడుస్తాం. ఆ తండ్రికి అర్థం కాలే ఎందుకు ఏడుస్తున్నాడా అని చెప్పి. తర్వాత ఆ తండ్రి ఏం చేశారంటే కిందకి చూశాడు. కిందకి చూడంగానే బాబు యొక్క షూ లేస్ ఊడిపోయింది. ఆహా, ఈ షూ లేస్ ఊడిపోయిందని ఏడుస్తున్నాడా బాబు అని చెప్పి కిందికి వెళ్ళాడు. కిందకి వెళ్ళి ఆ షూని ఇలా కరెక్ట్ అంటే షూని మళ్ళీ టై చేసేటప్పుడు టై చేసి ఇలా టై చేసి ఇలా తలకాయ లేపి ఇలా చూశాడు అనమాట. ఇలా కిందకున్న వేసిన తల, ఆ తలని ఇలా తీసి చూశాడు. ఇలా చూడంగానే ఇలా చూడంగానే అక్కడ మిగతా జనాల యొక్క కాళ్ళు ఈయనకు కనిపించాయి. వాళ్ళ లెగ్స్ వీళ్ళకి కనిపించాయి, వాళ్ళ తండ్రికి కనిపించాయి. అప్పుడు తండ్రికి అర్థమైంది ఏంటంటే, నా పిల్లోడి ఉన్న హైట్కి ప్రపంచం ఏం కనిపిస్తుంది, ఈ రంగుల ప్రపంచం ఏం కనిపిస్తుంది, ఎదురుగున్న కాళ్ళే చూస్తున్నాడు, కాళ్ళని చూస్తే నవ్వడా, కాళ్ళని చూస్తే ఏడవడా అని చెప్పేసి ఇమీడియట్గా తీసుకొని తన భుజం మీద ఎత్తుకొని పైకెత్తి చూపిస్తే మళ్ళీ ఏడుస్తున్న అబ్బాయి నవ్వుతా ఉన్నాడు అన్నమాట. నవ్వుతా ఉన్నాడు. ఇక్కడ మీకు ఒకటి అర్థమైందవచ్చు. అక్కడ అర్థమైందా వాట్ ఈస్ ద స్టోరీ కాంటెంట్ అనేది, వాట్ ఈస్ ద స్టోరీ ఇంటెన్షన్ అనేది. హియర్ ద నాలెడ్జ్ లెవెల్ అంటే మన ఎదురుకున్న ఆడియన్స్కి ఏ నాలెడ్జ్ లెవెల్ ఉందో తెలుసుకొని అప్పుడు మనం ఇవ్వాలి. మనం పబ్లిక్ స్పీకర్లం కదా, మనకు అడ్వకేట్లు కదా, లేకపోతే మనకంటే ఒక ప్రొఫెషన్ ఉంది, మనం ఒక సైకాలజిస్ట్ అయ్యాము, లేకపోతే మనం పబ్లిక్ స్పీకర్గా ట్రైనింగ్ తీసుకున్నాము, ట్రైనర్ వర్క్షాప్ చేసాము, ఇంకా దీనికి అడ్వాన్స్ లెవెల్ కూడా మనం చేసాము, అంత నాలెడ్జ్ ఉంది, ఉన్న నాలెడ్జ్ని మొత్తం వాళ్ళకి ఇస్తానంటే కుదరదు. ఆడియన్స్ యొక్క నాలెడ్జ్ లెవెల్ ఏ లెవెల్లో ఉంది, ఎంత లెవెల్లో ఉంది అని అర్థం చేసుకొని ఆ లెవెల్కి తగ్గట్టు మీ మాటలు, మీ కాంటెంట్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. దట్స్ హౌ నాలెడ్జ్ లెవెల్ అండి. ఎప్పుడైతే తన తండ్రి తన కాళ్ళ లెవెల్కి అంటే తన బాబు లెవెల్కి వెళ్తాడో అప్పుడు కింద ప్రపంచం అంతా బ్లాంక్, ఏం కనిపించదు, లెగ్స్ మాత్రమే కనిపిస్తాయి. అదే విధంగా మనం చెప్పే కాంటెంట్ గనక ఎక్కువగా హెవీగా ఉన్నట్టయితే ఎదురుగున్న ఆడియన్స్ కూడా వాళ్ళ నాలెడ్జ్ లెవెల్కి రీచ్ అవుతున్నట్టు ఉండదు, వాళ్ళకంటే ఎక్స్ట్రాగా రీచ్ అవుతున్నట్టు ఉంటుంది. అందుకే ఆడియన్స్ యొక్క నాలెడ్జ్ లెవెల్ తెలుసుకోండి. వాళ్ళు ఇల్లిటరేటా, లిటరేటా, ఎలా చెప్తే బాగుంటుంది, వాళ్ళు డ్రైవర్స్ ఉన్నారా, లేకపోతే కొంతమంది ఓన్లీ లెక్చరర్స్ ఉన్నారా, లేకపోతే స్టూడెంట్స్ ఉన్నారా, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఏంటి, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి అన్నది ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా మనకి తెలుసుంటారు. ఎప్పుడైతే ఆడియన్స్ గురించి మనం తెలుసుకుంటామో దెన్ ఆడియన్స్ని బట్టి మన యొక్క టాపిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ కాలేజ్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు, లేకపోతే ఆ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళే ఈ కైండ్ ఆఫ్ ఇవి కావాలి సార్ మా రియల్ ఎస్టేట్ ఏజెంట్ వాళ్ళకి, టీమ్ బిల్డింగ్, మళ్ళీ టీమ్ బిల్డింగ్ కావాలి, ఫాలోఅప్ ఎలా చేయాలో కావాలి సార్ అన్నప్పుడు అది మీ దగ్గర ఆల్రెడీ టాపిక్ ఉంది కాబట్టి నథింగ్, అవసరం లేదు. కానీ మీ అంతటగా మీరు స్కూల్కి వెళ్ళినా ఒక పిల్లలకి మోటివేట్ చేద్దాము, ఇన్స్పైర్ చేద్దాం అన్నప్పుడు మీరు ఆ ఆడియన్స్ని బట్టి వాళ్ళల్లో ఏం లోపం ఉందో, వాళ్ళకి ఏం కావాలో ఆ దాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా మనము ఒక టాపిక్ ఎంచుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ హూ అండి. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే వై అంటే ఏంటంటే ఆబ్జెక్టివ్. మనం ఎదురుకున్న ఆడియన్స్కి ఏం ఆబ్జెక్టివ్ ఇస్తున్నాము అంటే మన పర్పస్ ఆఫ్ యువర్ సెషన్ అనేది మనకు తెలిసి ఉండాలి. మన పర్పస్ ఆఫ్ యువర్ సెషన్ అనేది షుడ్ బి క్లియర్ టు ద ఆడియన్స్.
వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చామా, ఇన్స్పైర్ చేయడానికి వచ్చామా, మోటివేట్ చేయడానికి వచ్చామా, కన్విన్స్ చేయడానికి వచ్చామా, ఎందుకు వచ్చాము? పర్పస్ ఆఫ్ అవర్ సెషన్ షుడ్ బి క్లియర్ టు ద ఆడియన్స్. ఆ ఆబ్జెక్టివ్ అనేది మన దగ్గర క్లియర్గా ఉండాలి. ఏం చేయాలనుకుని వచ్చాం. అండ్ అదేవిధంగా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది వాళ్ళకి మనం చెప్పే విధంగా ట్రై చేస్తున్నామా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నామా లేదా, ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తున్నామా లేదా అనేది మనకి తెలుస్తుండాలి. సో దట్ ఈస్ వై అండి. సెలెక్ట్ చేసుకోవడమే కాదు, టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడమే కాదు, ఆడియన్స్ని బట్టి ఆ టాపిక్ని తగ్గట్టుగా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా లేదా ఇన్స్పైర్ చేస్తున్నామా అన్నది కూడా మనకి తెలిసి ఉండాలి. దట్ ఈస్ వై అంటే పర్పస్ ఆఫ్ అవర్ సెషన్. ఇక నెక్స్ట్ది వాట్ ఈస్ నథింగ్ బట్ క్రెడిబిలిటీ. అంటే ఏం ఇస్తున్నామన్నది. ఇక్కడ క్రెడిబిలిటీ మ్యాటర్ అవుతుంది. అంటే ఏ సబ్జెక్ట్ని ఇస్తున్నాం అన్నది మ్యాటర్. మనం ఇచ్చే సబ్జెక్ట్లో, మనం ఇచ్చే కాంటెంట్లో ఆ దాంట్లో నిజాలు ఉన్నాయా లేదా, మనం చెప్పే ప్రతి ఒక్క మాటకి అక్కడున్న జనాల్లో మన వాల్యూ పెరుగుతుందా లేదా, ఆ వాల్యూని క్రెడిబిలిటీ అంటున్నాము. మన క్రెడిబిలిటీని పెంచుకుంటున్నామా లేదా అన్నది వెళ్ళంగానే మంచిగా అట్రాక్టివ్గా రెడీ అయిపోయి మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకొని టాప్ టు టో వరకు, రైట్, టో నుండి టిప్ వరకు ఇవన్నిటిని కరెక్ట్గా మెయింటైన్ చేసి మంచి బ్లెజర్ వేసుకొని లేదా మోడికోట్ వేసుకొని మంచి బ్యాడ్జ్ పెట్టేసుకొని అత్యద్భుతంగా వాచ్ పెట్టుకున్నాము, ఖర్చు పెట్టుకున్నాము, మంచిగా అంతా పెట్టుకొని ల్యాప్టాప్ కూడా తీసుకెళ్ళాము, మంచిగా అట్రాక్టివ్గా రెడీ అయిపోయాము, ఒక స్పీకర్ లాగా అనిపిస్తే దాంతో క్రెడిబిలిటీ క్రియేట్ అవ్వదు. మన స్టైల్, మనం వేసుకున్న డ్రెస్, మనం వేసుకున్న వేషధారణ ఎదుటి వ్యక్తికి అట్రాక్ట్ చేస్తుంది, కానీ మన పైన ఒక వాల్యూని పెంచదు, మనకు వాల్యూని ఇవ్వదు, క్రెడిబిలిటీని ఇవ్వదు. సో స్టైల్ మే అట్రాక్ట్ బట్ క్రెడిబిలిటీ సస్టైన్స్. అందుకే మనం చెప్పే స్పీచ్లో ఉండే క్రెడిబిలిటీని బట్టే, ఉండే యొక్క నిజమైన వాస్తవికమైన మాటల్ని బట్టే మన యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది, మన యొక్క వాల్యూ పెరుగుతుంది. అందుకే మనం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్పీచ్లో, మనం ప్రిపేర్ చేసుకున్న ప్రతి ఒక్క కాంటెంట్లో దాంట్లో వాల్యూ పెంచే మాటల్ని మనం ఇంక్లూడ్ చేయాలి. వాల్యూ పెంచే నిజాలని, వాస్తవికతల్ని మనము అక్కడ ఇంక్లూడ్ చేయాలి. అందుకే ఏ స్పీచ్ వితౌట్ ఎ క్రెడిబిలిటీ ఈజ్ లైక్ ఎ హౌస్ వితౌట్ ఎ ఫౌండేషన్. ఎప్పుడైతే మన స్పీచ్కి క్రెడిబిలిటీ తోడే ఉండదో అప్పుడు అది ఒక పునాది లేని ఇల్లులాగా మారుద్దట. సో పునాది లేని ఇల్లు అంటే ఖచ్చితంగా అది పడిపోతుంది. సో మన స్పీచ్ కూడా అంతే. సో మీరేం చేయాలనుకుంటున్నారు? మంచి క్రెడిబిలిటీ ఉన్న స్పీచ్ని మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ క్రెడిబిలిటీ ఎలా ఉండాలి? ఎరేజర్. దానికే ఇక్కడ క్రియేట్ చేసిన ఫార్ములా ఏంటంటే ఎరేజర్. ఒక్కసారి అందరూ నాతో పాటు అనండి, ఎరేజర్. అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఎరేజర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎరేజర్ అంటే ఏంటి? ఎథికల్ రెస్పాన్సిబిలిటీ, అక్యురసీ, సపోర్టింగ్ ఎవిడెన్స్, రెలెవెంట్. మన యొక్క ప్రిపేర్ చేసుకున్న కాంటెంట్లో ఎథికల్గా రెస్పాన్సిబిలిటీని చూపిస్తూ అక్యురసీ తోటి ఏదైనా దానికి తగ్గ సపోర్టింగ్ ఎవిడెన్స్, సపోర్టింగ్ ప్రూఫ్స్ అండ్ ఆ యొక్క కాంటెక్స్ట్కి, ఆ యొక్క ఆడియన్స్కి రెలవెంట్గా ఉండేటట్టుగా మాత్రమే మన యొక్క స్పీచ్లో ఇలాంటి సంబంధించిన టాపిక్స్, ఇలాంటి సంబంధించిన పదాలని, ఇలాంటి సంబంధించిన వాస్తవిక కథలని మనము ఇంక్లూడ్ చేయాలి. ఇట్ బిల్డ్స్ అవర్ క్రెడిబిలిటీ, ఇట్ బూస్ట్స్ అవర్ క్రెడిబిలిటీ. ఎప్పుడైతే ఈ ఎరేజర్ని మనము
మన యొక్క స్పీచ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయితే ఎప్పుడైతే ఈ దాన్ని ఫాలో అవుతామో, ఈ దాన్ని మనము అక్కడ కన్సిడర్ చేస్తామో, సో అదే విధంగా క్రెడిబిలిటీలో ఇది ఒక్కటే కాకుండా ఎథికల్ రెస్పాన్సిబిలిటీ, అక్యురసీ, సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇన్ ద కాంటెంట్. మన కాంటెంట్లో ఏం ఇంక్లూడ్ చేయకూడదు అంటే, ఇంక్లూడ్ చేయడం వల్ల మన క్రెడిబిలిటీ పెరుగుతుంది, కానీ కొన్ని విషయాలను ఇంక్లూడ్ చేయకపోవడం వల్ల మన క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. వాట్ నాట్ టు ఇంక్లూడ్, వాట్ నాట్ టు ఇంక్లూడ్ అంటే సినిమాల గురించి, ఓకే, సినిమా హీరోస్ గురించి, హీరోయిన్ గురించి, పొలిటిక్స్ గురించి, అండ్ అదే విధంగా డ్రగ్స్ గురించి మన కాంటెంట్ లో ఎప్పుడైతే మనం వాయిస్ మన రావట్లేదు క్రెడిబిలిటీ ఇవే మనల్ని తగ్గిస్తాయి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన జనాలకి వాయిస్ రావట్లేదు సార్. యా, మై క్లియర్ నౌ? ఇప్పుడండి, ఇప్పుడు వస్తుందా? ఎస్ ఎస్ సార్. ఓకే నాట్ టు ఇంక్లూడ్ ఒకసారి చెప్పండి. వాట్ నాట్ టు ఎస్, వాట్ నాట్ టు ఇంక్లూడ్ అంటే సినిమాస్ గురించి, సినిమా సెలబ్రిటీస్ గురించి, పాలిటిక్స్ గురించి, పొలిటీషియన్స్ గురించి, రిలీజియన్ గురించి, కాస్ట్ గురించి, డ్రగ్స్ గురించి, టెర్రరిజం గురించి, ఈ థింగ్స్ ఎప్పుడైతే మన కాంటెంట్లో ఇంక్లూడ్ చేస్తామో అప్పుడు మన యొక్క వాల్యూ తగ్గిపోతుంది. ఇంతకుముందు మంచిగా ఈ ఎరేజర్ అన్న ఫార్ములా తోటి అన్ని ఇంక్లూడ్ చేసాము, క్రెడిబిలిటీ పెంచేసుకున్నాం కదా. ఎప్పుడైతే ఇవి ఇంక్లూడ్ చేస్తాం, దాంతోపాటు ఇవి ఇంక్లూడ్ చేసాం అనుకోండి, మన ఉన్న క్రెడిబిలిటీ పోతుంది, మైట్ నాట్ బి పోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, అక్కడ మీరు ఒక ఒక దగ్గరికి వెళ్ళారు సెషన్ ఇవ్వడానికి, స్పీచ్ ఇవ్వడానికి, అక్కడ ఉన్న జనాలకి ఒక పొలిటీషియన్ అంటే చాలా ఇష్టము. ఆ పొలిటీషియన్ని తీసుకొని ఆయన ప్రతి ఒక్కరి దగ్గర పాజిటివ్స్, నెగిటివ్స్ ఉంటాయి. అయితే ఆయన ఇండియాకి చేసిన నెగిటివిటీ గురించి మీరు చెప్తా ఉంటే ఆయన కోపం వచ్చేసి ఆయనతో పాటు ఇంకొక 20 మంది వస్తారు. వాళ్ళందరూ కూడా మీ యొక్క సెషన్ పైన ఫోకస్ ఉండదు. మీరు ఎంత మంచి స్పీకర్ అయినా, ఎంత మంచి ట్రైనర్ అయినా కానీ మీ స్పీచ్ని, మీ సెషన్ని మీరే రూన్ చేసుకుని పోతుంది. ఏమైంది? నేను చేస్తా, వారం రాదు సార్, పొద్దున చేస్తా. రైట్, ఆ విధమైన ఇంపాక్ట్ పడుతుందండి, ఆ విధమైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అందుకే ట్రై టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ కాంటెంట్. రైట్, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వెన్ అంటే టైమింగ్ అండి, టైమింగ్ ఆఫ్ ఎ స్పీచ్. మనకు సెషన్ ఇవ్వడానికి పిలిచారు, కరెక్టే. అది పొద్దున్న, మధ్యాహ్నమా, ఈవినింగా, నైటా, ఏ టైంలో మనకి టైమింగ్ ఆఫ్ స్పీచ్ ఏంది, ఆ టైమింగ్లో కూడా ఎంత సమయం ఇచ్చారు, హాఫ్ అన్ అవరా, 1 అవరా, 15 మినిట్సా, 10 మినిట్సా, ఎంత అన్నది ఇన్క్లూడ్ చేసుకుంటాలి, అన్నది మనం తెలుసుకో ఉండాలి. వెన్ ఎప్పుడు, అండ్ టైమింగ్ ఎప్పుడు, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం లేదా టైమింగ్, రెండు కూడా ఇంక్లూడ్ అవుతాయి ఇక్కడ. అండ్ ఈ దాని లోపల వెన్ అన్న దాంట్లో మనం C7 రూల్ని అయితే పాటించాలి. టైంని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి, కాంటెక్స్ని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి మనకు కన్విన్సింగ్ చేయాలా, కన్విన్సింగ్ కెపాసిటీ మనం ఇంక్లూడ్ చేయాలి, మనం చెప్పే యొక్క మెసేజ్ క్లారిటీని ఇంక్లూడ్ చేయాలి. అండ్ అదే విధంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, కంటిన్యూటీతో ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి. దాంతో పాటుగా అత్యద్భుతమైన కన్క్లూజన్ని కూడా మన యొక్క స్పీచ్లో ఇంక్లూడ్ చేయాలి, అకార్డింగ్ టు అవర్ సిచ్యువేషన్స్, అకార్డింగ్ టు అవర్ కాంటెక్స్ట్. అంటే ఏ టైంని బట్టి వీటిని మారుస్తూ మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ది పాయింట్ ఆఫ్ టైం టు స్టాప్. చెప్పేటప్పుడు మధ్యలో నేను ఆపుతా, ఒక బ్రేక్ ఇస్తున్నాను, ఒక పాజ్ ఇస్తున్నాను, చూసారు కదా. ఆ పాజ్ ఎందుకు?
ఆ పాజ్ ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? పాయింట్ ఆఫ్ టైం టు స్టాప్. ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎంత చెప్తే వాళ్ళకి కన్విన్సింగ్ గా ఉంటది, ఎంత చెప్తే అది కన్సిస్టింగ్ గా అనిపిస్తుంది, ఎంత చెప్తే వాళ్ళలో క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది, ఎలా చెప్తే వాళ్ళకి అత్యద్భుతంగా అనిపిస్తుంది, ఎలా చెప్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు అన్నది ఈ పాయింట్ ఆఫ్ టైం టు స్టాప్. అదే విధంగా ఆన్ సైట్ అబ్జర్వేషన్ చేయాలి. అక్కడున్న జనాలు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, ఎలా రెస్పాండ్ అవుతా ఉన్నారు అన్నది ఆన్ సైట్ అబ్జర్వేషన్ లో వస్తుంది. దిస్ ఈజ్ వెన్. ఇక ఇంత ప్రిపేర్ అయిన తర్వాత ఇది ఎక్కడి నుంచి సేకరించాలి, వేర్, ఎక్కడి నుంచి సేకరించాలి. అయితే ఈ సేకరించే ముందు ఎప్పుడైనా సరే మనం మాట్లాడే మాటలు హృదయ సందేశాన్ని అందించగలిగితే, రైట్, ఇక్కడ మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది. జాన్ ఫార్డ్ అనే వ్యక్తి సైకాలజిస్ట్ అండ్ పోయెట్ ఆల్సో. ఆయన చెప్పిన మాట ఏంటంటే, యూ కెన్ స్పీక్ వెల్ ఇఫ్ యువర్ టంగ్ కెన్ డెలివర్ ద మెసేజ్ ఆఫ్ యువర్ హార్ట్. మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోదండి, మనం చెప్పేటప్పుడు మనసు నుండి ప్యాషనెట్ గా చెప్తూ ఉండాలి. ఎప్పుడైతే మన నాలుక మన హృదయ సందేశాన్ని అందించగలుగుతుందో అప్పుడు మనం బాగా మాట్లాడగలుగుతామన్నట్టుగా జాన్ ఫార్డ్ గారు చెప్పారు. ఓకే, అయితే మాట్లాడాలి, అత్యద్భుతంగా వినిపించాలి అనంటే మనకు కావాల్సింది ఏంటంటే కాంటెంట్. మరి ఆ కాంటెంట్ని ఎక్కడి నుండి తీసుకుంటాం? వేర్ టు టేక్. ఎక్కడి నుండి తీసుకుంటాం అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ నుంచి మనం తీసుకుంటాం. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి బుక్స్ నుంచి, యూట్యూబ్ నుండి, వికీపీడియా నుండి, కూకు ఎఫ్ఎం అని, ప్రతిలిపి, రైట్, కర్మ అన్న ఆడియో బుక్స్ నుండి, చాట్ జీపీటీ, ఏఐ ఫీచర్స్ చాలా వచ్చాయి. ఇలా నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ నుండి మనం తీసుకుంటాం. అందుకే గొప్ప గొప్ప మిలీనియర్స్ కానీ బిలీనియర్స్ వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రతిరోజు ఒక బుక్ చదివేవారు. ఇట్ గివ్స్ ఎ నాలెడ్జ్. ప్రతి పబ్లిక్ స్పీకర్ని చూడండి, ఎన్ని బుక్స్ చదివారని ఒక్కసారి అడగండి. మినిమం నార్మల్గా ఇప్పుడిప్పుడు మార్కెట్లో వచ్చే ఒక పబ్లిక్ స్పీకర్గా రాణిస్తున్న వ్యక్తి అయినా సరే మినిమం ఒక 50 బుక్లన్నా చదివాను అని చెప్తారు. సో బుక్ రీడింగ్ అనేది అంత ఇంపార్టెంట్. దాంట్లోనే మన కాంటెంట్ మనకి లభిస్తుంది. మరి ఇంకోటి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనకి కాంటెంట్ ఇక్కడ దొరుకుతుంది నిజమే, యూట్యూబ్, చాట్ జీపీటీ, గూగుల్లో ఇక్కడ కనిపిస్తున్న మెన్షన్ చేసిన ప్రతి ఒక్క దాంట్లో దొరుకుతుంది నిజమే. కానీ అసలైన కాంటెంట్ కావాలి. మనం చెప్తుంటే ఆ కాన్ఫిడెన్స్ డెలివర్ చేస్తూ ఒక జెన్యూన్గా చెప్తున్నట్టుగా కావాలి అంటే కాంటెంట్ అనేది ఎక్కడో దొరకదండి. కాంటెంట్ అంటే మనం చూసే బుక్లోనే, చదివే బుక్లోనే, యూట్యూబ్, గూగుల్లో కాదండి. కాంటెంట్ అంటే మనం ఇన్ని రోజులు, అంటే ఇన్ని సంవత్సరాలు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 10, 20, 30, 40, 50 సంవత్సరాల నుండి మనము ప్రపంచాన్ని ఏ కోణంలో చూసాము, ఏ దృష్టికోణంలో చూసామో అన్నదే మన కాంటెంట్ అవుతుంది. ఏ పర్సెప్షన్లో మనం ప్రపంచాన్ని గమనించాము, ఏ పర్సెప్షన్లో ప్రపంచాన్ని మనం చూసాము అన్న దాంట్లోనే మన కాంటెంట్ అక్కడే ఉంటుంది. మన కాంటెంట్ అదే మన కాంటెంట్ అవుతుంది. అందుకే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్. మనం స్పీచ్ చెప్పేటప్పుడు, సెషన్ ఇచ్చేటప్పుడు అక్కడ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నదే కాకుండా మీ లైఫ్లో జరిగిన కష్టాలు కానీ, ఒడిదుడుకులు కానీ, ఇబ్బందులు కానీ, అవిటిని ఎలా ముందుకు వచ్చారు, అన్నిటినీ ఓవర్కమ్ చేసి ఎలా వచ్చారు, అన్నిటినీ ఎలా జయించి వచ్చారు అన్నది మీ ఎక్స్పీరియన్స్ చెప్తూ అక్కడ ఇంక్లూడ్ చేస్తూ మీరు చెప్పండి. దానంత పవర్ఫుల్ వెపన్ దేని కూడా లేదు, దానంత వాల్యుబుల్ వెపన్ ఏది కూడా ఉండదు. నో థింగ్ బీట్స్ యువర్ వాల్యుబుల్ మోస్ట్. మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ని ఏ థింగ్ కూడా బీట్ చేయదు. ఏ వెపన్ కూడా మీ యొక్క సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ని బీట్ చేయదు.
ఎందుకంటే జనాలు, ఆడియన్స్, మనం ఏదైతే విజయం పొందామో దాని నుంచి కాదు, మనం ఏదైతే ఓడిపోయి ఓటమి నుండి విజయం పొందామో దానికి, ఆ యొక్క స్టోరీకి, దానికి మాత్రమే ఎక్కువ కనెక్ట్ అవుతాం. సో అలా అని మరి నా దగ్గర లేవు సార్, అలాంటి కష్టాలు లేవు, అలాంటి స్ట్రగుల్స్ లేవు, మరి నేనేం చేయాలంటే, ఎవరైతే మీరు చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో కష్టాలు పడి, ఒడిదుడుకులు పడి, బిజినెస్ లాస్ అయ్యి మళ్ళీ రీగైన్ ఒక 100 కోట్లు లేదా 50 కోట్లు ఆస్తి సంపాదించి ఇప్పుడు మార్కెట్లో అత్యద్భుతమైన రియల్ ఎస్టేట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పండి, వాళ్ళ స్టోరీ గురించి చెప్పండి. ఇక ఇన్ని నేర్చుకున్న మనము, ఇంత కలెక్ట్ చేసుకున్న మనము, మనం మంచిగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ స్పీచ్ నంతా ఏం చేయాలి, ఈ కాంటెంట్ అంతా ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ పైన బ్రూస్లీ గారు ఒక మాట చెప్పారు. ఇది చాలా మందికి ఫేమస్ స్టేట్మెంట్, ఫేమస్ కోట్ ఏంటంటే, ఐ ఫియర్ నాట్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 10,000 కిక్స్ వన్స్, బట్ ఐ ఫియర్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 1 కిక్ 10,000 టైమ్స్. నేను ఒక్క వ్యక్తి ఎవరైతే 10,000 కిక్కులతోటి 10,000 కిక్కుల్ని ప్రాక్టీస్ చేసిండో ఆయనకి నేను భయపడను, కానీ ఒకే కిక్ని 10,000 సార్లు ఎవరైతే ప్రాక్టీస్ చేశారో ఆయన అంటే నాకు చాలా భయం అని అన్నాడు. అంటే మనం ప్రిపేర్ చేసుకున్న కాంటెంట్ కూడా కొన్ని వందల వేల సార్లు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. పర్ఫెక్షనిజం రావాలంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనము మన యొక్క స్పీచ్ యాంగ్జైటీ తగ్గిపోతుంది. ఈ స్పీచ్ యాంగ్జైటీ అంటే ఏంటంటే, ఒక్కసారి స్టేజ్ ఎక్కంగానే, మైక్ పట్టుకోగానే, చెప్పు అనగానే, మాట్లాడమని చెప్పగానే ఒక్కసారి లోపల ఒక తెలియని ఒక మీ యొక్క భయం అనే రూపం ఒకటి బయటకు వస్తుంది అనమాట. వణుకుతా ఉంటాయి, దాన్నే స్పీచ్ యాంగ్జైటీ అంటారు. వణుకుతా ఉంటాయి, కాళ్ళు చేతులు వణుకుతా ఉంటాయి, మాట తడబడతా ఉంటుంది, గొంతు రాదు, అంత గంభీరంగా మాట్లాడే వ్యక్తులు కూడా రాలేదు అక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ స్పీచ్ యాంగ్జైటీ. ఈ స్పీచ్ యాంగ్జైటీ పోవాలంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ డిఫరెంట్ వేస్లో మనం ప్రాక్టీస్ చేస్తుంటాం. దెన్ విల్ రెడ్యూస్ ద స్పీచ్ యాంగ్జైటీ. ఇక స్పీచ్ని అయితే ఎలా క్రియేట్ చేసుకున్నాం, తర్వాత ప్రాక్టీస్ కూడా చేసాము. ఈ ప్రాక్టీస్ చేసిన దాంట్లో మనము హౌ అంటే ఏంటంటే, స్పీచ్ని ఎలా డెలివరీ చేయాలి, స్టైల్ ఆఫ్ డెలివరీ ఎలా ఉండాలంటే, మీరు చెప్పే దాంట్లో కొంచెం హ్యూమరస్ని ఇంక్లూడ్ చేయాలి, కొంచెం నవ్వొచ్చే స్టోరీస్ని కానీ కోట్స్ని కానీ ఇంక్లూడ్ చేయాలి. అలా అని ఆ సబ్జెక్ట్ ఇర్రిలవెంట్గా ఉండకూడదు, రిలవెంట్గా మాత్రమే ఉండాలి. హ్యూమరస్ని ఇన్వాల్వ్ చేయాలి, ఎమోషనల్గా ఇంక్లూడ్ చేయాలి, ఎమోషనల్ థింగ్స్ని ఇంక్లూడ్ చేయాలి. అండ్ డేటా ఉండాలి, పొజిషన్ ఉండాలి. డేటా అని అంటే ఏంటంటే, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండాలి. అండ్ కన్విన్స్ చేసే సబ్జెక్ట్ మన దగ్గర ఉండాలి. అండ్ క్లియర్ కాల్ టు యాక్షన్. చెప్పగానే మనము ఎండ్ చేసేగానే వాళ్ళు ఒక యాక్షన్లో దిగిపోయేటట్టుగా ఒక క్లియర్ కాల్ టు యాక్షన్ అనేది మనము మన యొక్క స్పీచ్లో డెలివర్ చేస్తూ ఉండాలి. కొంతమంది మనము మోటివేషన్ సెషన్స్ కానీ క్లాసెస్ కానీ మనం వింటూ ఉంటాం, యూట్యూబ్లలో వస్తుంది, బయట కూడా వింటూ ఉంటాం కదా. అక్కడ విన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక్కసారి మనలో ఒక తెలియని, మనలో ఒక ఎనర్జీ వస్తుంది అనమాట, ఒక ఎంతోజియాజంగా ఫీల్ అయిపోతాం, ఒక మోటివేషన్ వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, రేపటి నుంచి నేను ఏదైనా చేసేసేయాలి అంతే అని చెప్పేసి. ఈ థింగ్ మీరు స్పీకర్ అయినప్పుడు, మీరు సెషన్ చెప్పేటప్పుడు ఎదురుగున్న ఆడియన్స్ అనుకోవాలి. సో అలా ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు ఒక పర్ఫెక్ట్ పబ్లిక్ స్పీకర్గా మనం మారుతాము. అండ్ ఈ స్పీచ్ని డెలివర్ చేసేటప్పుడు కేవలం ఇవి మాత్రమే ఉండకూడదు. ఓకే, మనం ఎప్పుడు కూడా స్పీచ్ డెలివర్ చేసేటప్పుడు ఓన్లీ ఫ్యాక్ట్స్ మాత్రమే ఉండకూడదు. నో సెంటెన్స్ కెన్ బి ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ ఈస్ కంటైన్స్ ఫ్యాక్ట్స్ అలోన్.
నిజాలు ఉంటే మాత్రం సరిపోదు. ఇట్ ఆల్సో కంటైన్ ద ఎమోషన్స్, ఇమేజెస్, లాజిక్, ప్రామిసెస్ ఉండాలి. ఎమోషన్స్ ఉండాలి, దానికి తగ్గ పిక్చర్స్ ఉండాలి, అండ్ మనం చెప్పే ప్రతి ఒక్క దానికి ఒక లాజిక్ని జోడించు, అంటే ఉన్నదానికి లాజిక్ని చెప్తూ ఉండాలి, అండ్ మనం చెప్పే ప్రతి ఒక్కటి నమ్మే విధంగా ఉండాలి. యూజిన్ ఎం స్క్వాట్స్ గారు, ఈయన ఆఫ్రికన్ పోయెట్, ఈయన చెప్పిన మాట ద్వారా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. ఇక నెక్స్ట్, ఎప్పుడైతే మనం ఇదంతా ప్రిపేర్ అయ్యామో, ఇలాంతా డెలివర్ చేస్తున్నాం, ఓకే, కానీ మనం ఎప్పుడు ఒక యూనిక్ స్పీకర్గా మారగలుగుతాం? ఈ ప్రపంచంలో ఈ తెలుగు స్టేట్స్లోనే కొన్ని వేల మంది ట్రైనర్స్, కొన్ని వేల మంది పబ్లిక్ స్పీకర్స్ ఉన్నారు. కానీ దాంట్లో కొంతమంది మాత్రం యూనిక్గా మారి ప్రపంచానికి గుర్తించబడుతున్నారు. ఎందుకు? వెన్ యూ బికమ్ ద యూనిక్. ఎప్పుడు మీరు యూనిక్గా మారుతారు? ఎప్పుడు మారుతారంటే, ఎప్పుడైతే మీరు ప్రిపేర్ చేసుకున్న కాంటెంట్ 360 డిగ్రీస్లో ఎప్పుడు, ఎలా అయితే సూర్యకుమార్ యాదవ్ తెలుసు కదా మన క్రికెటర్, పిచ్చులో దిగితే చాలు కంప్లీట్ హోల్ స్టేడియం చుట్టుముట్టు బాల్ పంపిస్తూ ఉంటారు. ఆయన బ్యాట్ నుంచి తగిలితే అనుకోండి, ఖచ్చితంగా హోల్ స్టేడియం మొత్తం తిరగాల్సిందే. సో అలా సూర్యకుమార్ యాదవ్ లాగా మనం ప్రిపేర్ చేసుకున్న కాంటెంట్ కూడా 360 డిగ్రీస్లో ప్రిపేర్ చేసుకోవాలి. 360 డిగ్రీస్లో ప్రిపేర్ చేసుకోవాలి, అన్ని కోణాలలో ప్రిపేర్ చేసుకోవాలి. నాట్ మనం చూసిన పర్సెప్షనే కాదు, ఎదుటి వాళ్ళు ఎలా అనుకుంటారు, ఎలా ఫీల్ అవుతారు, ఎలా చెప్తే వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది, మనం చెప్తుంది ఎక్కడైనా హట్ అయ్యే విధంగా ఉందా లేదా, ఏదైనా రిలీజియన్కి సంబంధించింది, క్యాస్ట్కి సంబంధించి ఏదైనా ఇంక్లూడ్ అయిందా లేదా, ఇలా 360 కోణంలో మనము రీసెర్చ్ చేసి మరి ఆ దాంట్లో మనము స్పీచ్లో ఇంక్లూడ్ చేయాలి. అలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 360 డిగ్రీస్ కోణంలోనే 365 డేస్ ఎల్లప్పుడూ నిరంతరం నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి, రీసెర్చ్ చేస్తూనే ఉండాలి. మన యొక్క స్పీచ్ని మారుస్తూ ఒక ఎక్సెల్ లెవెల్కి తీసుకెళ్తూనే ఉండాలి. అప్పుడు మనం ఒక యూనిక్ స్పీకర్గా మారగలుగుతాం. ఇక మీరందరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూనిక్ స్పీకర్గా మనం మారిపోయారు కదా. అయితే మీకు ఒకవేళ అక్కడ ఒక కాలేజ్కి పిలిచారు, కెరియర్ గైడెన్స్ చెప్పమని చెప్పారు, రైట్? ఆ కెరియర్ గైడెన్స్ చెప్పమని చెప్పారు, లేదా ఒక ఫలానా వ్యక్తులకు కొన్ని సెషన్స్ చెప్పమని చెప్పారు, ఒక స్పీచ్ చెప్పమని చెప్పారు. ఆ స్పీచ్ని బట్టి మీరు ఏం చేయాలి అంటే, మీకు ఇచ్చిన సమయం ఎంత, ఆ సమయాన్ని బట్టి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన వాటిల్లో అవి మీరు మెన్షన్ చేస్తూ చెప్పాలి. మీకు 1 to 3 minutes ఇచ్చారనుకోండి, మీరు ఆ పిల్లలకి ఏం చెప్పాలన్నది వాట్ అన్న దాని గురించి చెప్పాలి. అంటే ఏం డెలివర్ చేయాలి అన్నది చెప్పాలి. అండ్ హౌ, ఎలా డెలివర్ చేయాలన్నది కూడా చెప్పాలి. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది అక్కడ ఎలా డెలివర్ చేయాలి, ఎలా చెప్పాలని కాదు, ఏం చెప్పాలో అన్నది వాట్ అయితే, వాళ్ళకి ఏమి ఇవ్వాలన్నది హౌ. రైట్? ఇక నెక్స్ట్ది మీడియం అంటే 5 to 15 minutes మనకు టైం ఇచ్చారనుకోండి. ఈ టైంలో ఏం చేయాలంటే వై గురించి ఎందుకు, మన ఆబ్జెక్టివ్ ఏంటి, మనం ఎందుకు చెప్తున్నాం, మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఏ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నామా, ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నామా, ఏదైనా కన్విన్సింగ్గా చెప్పాలనుకుంటున్నామా, ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటున్నామా, వాట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్, వై వీఆర్ గివింగ్, అది మనం చెప్పాలి వాళ్ళకి. అండ్ హూ, ఎవరికి ఇస్తున్నాం అనేది కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఎవరికి ఇస్తున్నాం, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, ఇవి రెండింటిని కన్సిడర్ చేసుకొని మన యొక్క స్పీచ్ని మనం అక్కడ ఇవ్వాలి. అండ్ దాంతో పాటుగానే మన కాంటెక్స్ట్ని బట్టి సపోర్టింగ్ ఎవిడెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. అంటే ప్రూఫ్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ మనం ప్రొవైడ్ చేయాలి. ఇంకా మనకి 20+ minutes ఇచ్చారనుకోండి, మొత్తం కంప్లీట్గా W5H1ని కంప్లీట్గా యూజ్ చేసేసి మళ్ళీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా ఇక్కడ మనం చెప్పేసేయాలి. ఇది
టైం డ్యూరేషన్ని బట్టి మనం చెప్పాల్సిన స్పీచ్ స్ట్రక్చర్. దీన్ని బట్టి మీరు మీ కాంటెంట్లో ఏమేమి చెప్పాలన్నది ఇంక్లూడ్ చేసుకొని మీరు చెప్పాలి. సో మేక్ షూర్ దట్ వాట్, హౌ, హూ, వై, వాట్, హౌ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇది మాత్రం చూసుకోండి. రైట్. ఇక థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ యువర్స్ కాంటెంట్ ప్రిపరేషన్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ మై ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇదంతా ఇక్కడ ఉంది. మనకు సోషల్ మీడియా మనం కనెక్ట్ అవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ మై స్పీక్ టు లీడ్ అన్న పేజ్. దీంట్లో ఉన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి అక్కడ జరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ మై వాట్సాప్ నెంబర్ ఫర్ ఎనీ doubts, any information about public speaking, you can approach me. I'm a public speaking trainer. Thank you so much. Yes, sir. Thank you, sir. అయినా సార్ నేను మీటింగ్లో ఉన్నాను, సారీ. మీటింగ్ నడుస్తా ఉంది. ఎస్ సార్, థ్యాంక్ యూ ఉదయ్ సార్. కంటెంట్ నా వాయిస్ ఆడిబుల్లా సార్? లేదు సార్. Yes, sir. Yes. ఎస్ అండి. థ్యాంక్ యూ ఉదయ్ సార్. 1 అవర్గా కంటెంట్ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, 5W 1H, అలాగే ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, ఏ విధంగా క్లోజ్ చేసుకోవాలి, ఏ విధంగా కంటెంట్ డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయాలు చాలా చక్కగా చెప్పారు సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 1-2 డౌట్స్ తీసుకున్నాం సార్, మనకు టైం కూడా అయింది కాబట్టి. ఎస్ అండి, పార్టిసిపెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ హ్యాండిల్ చేసి క్వశ్చన్స్ మాత్రమే అడగాలండి.